తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. గురువు గారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనకి పుష్యమాస నడుస్తోంది. సో పుష్యమాస అమావాస్య ఉంది. మనం దీనిని చొల్లంగి అమావాస్య అంటారు, మౌని అమావాస్య అని కూడా పిలుస్తుంటారు కదా. ఏంటి అసలు పుష్యమాసం యొక్క ప్రత్యేకత ఏంటి, అమావాస్యకు ఉన్నటువంటిది? అండ్ అమావాస్య అనగానే కూడా మనం ఖచ్చితంగా దృష్టి దోషాలు, ఇతరతర సమస్యలకి కూడా పరిహారాలు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ పుష్య అమావాస్య రోజు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురువు గారు? ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. మనకు అమావాస్య అనేటటువంటిది చాలా ప్రత్యేకమైనటువంటి తిథి. దీనిని అమావాస్యను లయతిథి అని కూడా అంటూ ఉంటారు. ఓకే. ఎందుకు అంటే మనము లయము అంటే అక్కడితో అంతరించిపోయేటటువంటిది అని అర్థం. అంటే మన అమావాస్యతో అంటే తెలుగు క్యాలెండర్ ప్రకారం, తెలుగు సంవత్సరాది ప్రకారము, తెలుగు నెలల ప్రకారము అమావాస్య అంటే ఆ నెల ముగిసిపోయింది అనేటటువంటిది అర్థం వస్తుంది. అలాగే ఈ ప్రతి అమావాస్య దేనికి దానికే ప్రత్యేకత. ఇప్పుడు చొల్లంగి అమావాస్య కానీ, మౌని అమావాస్య అని. మౌని అమావాస్య అంటే మౌనవ్రతం ఉండడము, ఆ రోజున ఏమీ మాట్లాడకుండా, ఏమీ తినకుండా ఆ ఉపవాస దీక్షను ఆచరించడం కూడా ఒక రకమైనటువంటి పద్ధతిగా పెట్టడం జరిగింది. అలాగే ఆ రోజున ప్రత్యేకంగా శివారాధన చేసుకోవడం. మనం ప్రతి అమావాస్యకు చాలా మటుకు ఏంటంటే పిండ తర్పణాలు చేయమని చెప్తాము, పెద్దవాళ్లకు తర్పణ విధిని ఆచరించమని చెప్తాము. ఎవరైతే తండ్రి లేనటువంటి వారు ఉంటారో ఆ రోజున ఏకభుక్తం చేయాలి, అంటే ఒకే పూట భోజనం చేయాలి అని చెప్తూ ఉంటాము. ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రతి అమావాస్యకు చేసుకునేటటువంటి పద్ధతులు. ఈ యొక్క చొల్లంగి అమావాస్య రోజున ముఖ్యంగా ఈ తూర్పు గోదావరి జిల్లాలో 7 పాయలతో కలిసినటువంటి ఒక నది ఉంటుంది. అది తూర్పు గోదావరి, మీరు గూగుల్ మ్యాప్లో కొడితే వస్తుంది. ఆ తూర్పు గోదావరి జిల్లా చొల్లంగి అనేటటువంటి గ్రామం ఉంటుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా, అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దగ్గర 7 పాయలతో కూడుకున్నటువంటి నది ఉంటుంది. ఆ నదిలో స్నానం చేయాలి. దీని చొల్లంగి అమావాస్య అంటే ఆ ఊరి పేరుతో కూడుకుని ఉన్నది కాబట్టి దీన్ని చొల్లంగి అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున చాలామంది అంటే తూర్పుగోదావరి ఉభయ రాష్ట్రాల్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అంటే నలుమూలలోకి వెళ్ళి కూడా వస్తారు. కానీ అక్కడ చాలామంది ప్రత్యేకంగా దీన్ని ఆరాధిస్తూ ఉంటారు. వేలాది మంది ఆ రోజున అక్కడ స్నానం ఆచరించడానికి కూడా వస్తారు అని శాస్త్ర ప్రతీక. అలాగే అక్కడ ఉన్నటువంటి అంతర్వేది స్థల పురాణం కూడా ఇదే చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజున ముఖ్యంగా ఆచరించవలసింది దానము, ధర్మము, వ్రత నియమాలు, అలాగే ఆ రోజున చేసేటటువంటి ఉపవాస దీక్షలు. ఇవి చాలా ప్రత్యేకమైనటువంటివి. ఎవరైతే ఆ నదీ తీరంలో స్నానం చేసి పెద్దవాళ్లకు తర్పణాలు వదులుతారో, ఎవరైతే ఆ యొక్క నదీ తీర ప్రవాహ ప్రాంతమునందు ఒడ్డున మనకు పెద్దలకు పిండ ప్రదానం చేస్తారో వాళ్ళు అందరూ కూడా కైలాసానికి వెళతారు అని చెప్పేసి కూడా శాస్త్ర ప్రతీకగా చెప్పడం జరిగింది. అందుకే ఈ అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిదిగా మనం భావన చేసుకుంటాము. అలాగే ఈ అమావాస్య రోజున చక్కగా శివారాధన చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గము. ఎందుకంటే ఇది చాలా మట్టుకు ఈ యొక్క లయ అమావాస్య, ఎందుకంటే శివుడు లయకారకుడు అని చెప్తూ ఉంటాము. లయకారకుడైనటువంటి శివుని అమావాస్య రోజు కనుక పూజిస్తే మనకు ఎనలేనటువంటి పుణ్య ఫలితాలు కలుగుతాయని శాస్త్ర ప్రతీక. చాలా మట్టుకు తెలియనటువంటి విషయం ఏంటంటే మనకు సంవత్సర కాలంలో 12 అమావాస్యలు వస్తాయి. ఈ 12 అమావాస్యలను కనుక ఏకకాలం అంటే 12 అమావాస్యలు ఉంటాయి కదా, ఈ 12 అమావాస్య ప్రతి నెల అమావాస్య వచ్చింది ఎవరైనా శివారాధన చేసి ఇలా 12 అమావాస్యలు శివారాధన చేస్తే కోటి శివరాత్రులు చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అని కూడా తంత్రశాస్త్ర విధానంలో రాయడం జరిగింది. అంటే చాలా మట్టుకు మనకు 11 శివరాత్రులు కలిస్తే ఒక మహాశివరాత్రి అని చెప్పడం జరిగింది. అలాగే ఈ 11 శివరాత్రులు మహాశివరాత్రి వచ్చేంత వరకు ఈ ప్రతి అమావాస్య రోజున ఎవరైతే శివారాధన చేసి శివుణ్ణి నిత్యము అభిషేకం చేస్తారో వాళ్లకు తప్పకుండా ఈ భూలోకంలో ఎన్నో సిరి సంపదలు, ఎన్నో భోగభాగ్యాదులు అనుభవిస్తారని కూడా మనకు తాంత్రిక విధానంలో చెప్పడం జరిగింది. ఇదంతా కూడా దీనికి ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. అంటే కైలాస పర్వతమునందు సాక్షాత్తు పార్వతీదేవి పరమశివుని అడుగుతుందట, స్వామి మిమ్మల్ని చాలామంది మానవులు కానివ్వండి, దానవులు కానివ్వండి, రాక్షసాదులు కానివ్వండి, దేవతలు కానివ్వండి మిమ్మల్ని తొందరగా ప్రసన్నం చేసుకుంటారు కదా, వీళ్ళకి తొందరగా ప్రసన్నం అవుతారు, మరి మానవులకు తొందరగా ప్రసన్నం కావాలంటే వాళ్ళకి ఏదైనా మార్గం ఉందా అని అడిగితే, నేను లయకారకుణ్ణి కాబట్టి ఎవరైతే 12 అమావాస్యలు నన్ను భక్తి శ్రద్ధలతో కొలుస్తారో వాళ్ళకు నేను ప్రత్యక్షం అవుతాను. ప్రత్యక్షం అంటే
ప్రత్యక్షంగా అప్పుడంటే ఆ యొక్క కాలం వేరే, అప్పుడున్నటువంటి పరిస్థితులు వేరే, అప్పుడున్నటువంటి సంకల్ప బలము, అప్పుడున్న మంత్ర బలం వేరే కాబట్టి శివుడు ప్రత్యక్షంగా కనిపించిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కానీ ఇది కలియుగం కాబట్టి శివుడు ఏం ప్రత్యేకంగా రాడు. కాకపోతే ఏంటంటే చాలామంది ఏమంటారు శివుడు ప్రత్యక్షం అవుతాడు అని అంటే శివుడు ఎప్పటికీ కూడా ప్రత్యక్షం కాడు. ఎందుకంటే ఒక సూర్యుని చూడడానికే మన కంటిలో ఉన్నటువంటి శక్తి సరిపోదు. కోటి సూర్యకాంతులతో తేజోమయుడైనటువంటి ఆ శివుని చూడడానికి మన శక్తి సరిపోదు. కాబట్టి శివుడు ప్రత్యక్షమవుతాడు అంటే మనలో ఉన్నటువంటి దారిద్ర్యాన్ని తొలగించడము, మనలో ఉన్నటువంటి కర్మ ఫలితాన్ని తొలగించడము, మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేటటువంటి విధానాన్ని ఏర్పరుస్తాడు అని చెప్పి దీని యొక్క విధానం. కాబట్టి ఎవరైతే ఈ 12 అమావాస్యలు ఎవరైతే చేస్తారో వాళ్ళకు తప్పకుండా శివుడి యొక్క సాక్షాత్కారం అంటే ఆయన అనుగ్రహం లభించి మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి. అలాగే ఈ అమావాస్యతో అంటే ఈ ఇప్పుడు మనకు పుష్యమాసము మొదటి మాసము అని చెప్తాము. కాబట్టి ఈ పుష్యమాసంలో మనము ఏదైతే ఉంటుందో ఈ పుష్యమాసం నుంచి ప్రారంభమయ్యి మళ్ళీ డిసెంబర్ వరకు లేదు జనవరి వరకు వచ్చేటటువంటి అమావాస్య వరకు ఎవరైతే ఈ శివార్చన చేసుకుంటారో వాళ్ళకు తప్పకుండా ఆ శివుడి యొక్క అనుగ్రహం కలిగి వాళ్ళు శుభాన్ని లాభాన్ని పొందేటటువంటి అవకాశం ఏర్పడుతుందండి. గురుగారు మనకి ఆల్రెడీ కుంభమేళ ప్రారంభమైంది కాబట్టి సో ఈ మౌని అమావాస్య రోజు కుంభమేళలో స్నానం ఆచరించిన వాళ్ళకి మహాపుణ్యం దక్కుతుంది అని అంటారు కదా, ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి గురువుగారు? నిజానికి కుంభమేళ ప్రారంభమైంది 13వ తారీఖు ప్రారంభమైంది అంటే భోగి రోజున. అంటే ఆ రోజున ప్రారంభమైన ప్రతిరోజు స్నానానికి చాలా విశేషం ఉంది. అందులో కొన్ని స్నానాలకు ప్రత్యేకమైనటువంటి పద్ధతులు అనేవి సంతరించుకున్నాయి. దీనికి భోగి రోజున చేసేటటువంటి పౌష్య స్నానం అని చెప్పేసి, సంక్రాంతి రోజున స్నానం ఆచరించడం అనేటటువంటిది, అలాగే ఈ యొక్క మాస శివరాత్రి రోజున స్నానం మౌని స్నానం అని చెప్పేసి, మౌని అమావాస్య రోజున విశేషంగా గోదావరి తీరం నందు కానీ సముద్ర తీరం నందు కానీ స్నానం ఆచరిస్తూ ఉంటారు. అందులోనూ ఈ సంవత్సరం మనకు కుంభమేళ రావడం జరిగింది. కుంభమేళ రావడంతో పాటు ఎవరైతే ఈ మౌని అమావాస్య రోజున మహాకుంభమేళలో స్నానం ఆచరిస్తారో వాళ్ళకు విశేషమైనటువంటి సద్గతులు కలుగుతాయి. అలాగే ఈ మౌని అమావాస్య రోజున ఎంతోమంది సన్యాసం తీసుకోవడానికి, ఆఖాడిలో కలవడానికి, అఖాడి అంటే ఈ యొక్క నాగసాధువుల్లో కలవడానికి చాలామంది ఈ రోజున దీక్ష తీసుకుంటారని కూడా ప్రతీక. అంతెందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపుగా 1,00,000 నుంచి 3 లక్షల మంది ఈ నాగసాధువుల్లో కలిసిపోయారట. అది మళ్ళీ ఎవరు వాళ్ళు చిన్న మనలాంటి మామూలు మనుషులు కాదు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, తర్వాత డాక్టర్సు, ఇంజనీర్లు, ఇలా దాదాపుగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు విరక్తి పొంది చాలామంది నాగసాధువుల్లో దీక్ష అంటే అఖాడి అంటే అది ఒక సంస్థ ఉంటుంది, అంటే దాంట్లో చేరేటటువంటి వాళ్ళు అంటే ఈ నాగసాధువులు ఈ యొక్క అఘోరీలు ఉంటారు కదా, వాళ్ళకు ఒక స్కూల్ లాగా అది. దాంట్లో నియమ నిబద్ధతలు, శివారాధన, వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతులు అన్నీ కూడా నేర్పించేటటువంటి ఒక స్కూల్. దాంట్లో చేరారని చెప్పేసి ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు ట్రెండింగ్ అవుతుంది. చాలా మట్టుకు ఈ విషయం తెలియదు. అలాంటి గొప్ప గొప్ప జ్ఞానవంతులే ఈ యొక్క మౌని అమావాస్య రోజున అందులో చేరతారని చెప్పేసి కూడా చాలామందికి ప్రతీక. మళ్ళీ ఆ రోజున విశేషంగా మౌని అమావాస్య రోజున నాగసాధువులు, అఘోరీలు, అలాగే ఎంతోమంది పుణ్యాత్ములు, ఋషులు, యోగులు, పురుషులు ఎంతోమంది ఆ రోజున వచ్చి స్నానం ఆచరిస్తారని కూడా ఆ కుంభమేళలో ప్రతీకగా నెలకొన్నది. కాబట్టి కుంభమేళ అనేటటువంటిది చాలా పరమ పవిత్రమైనటువంటిది. సాక్షాత్తు దేవతలు వచ్చి స్నానం ఆచరించినటువంటి జలాలు ఆ యొక్క పుణ్యక్షేత్రాలు. అందులోనూ ఆ యొక్క అమృత భాండాగారం యొక్క బిందువులు కూడా పడినటువంటి క్షేత్రాలే ఇప్పుడు మనకు మహాకుంభమేళగా మారినటువంటి క్షేత్రాలు. కాబట్టి ఆ యొక్క క్షేత్రంలో స్నానం ఆచరిస్తే చాలమ్మ, దానికి మించినటువంటి పుణ్యం లేదు, దానికి మించినటువంటి అనుభూతి లేదు. అందుకే మీరు ఎప్పుడైనా చూడండి, మామూలు పుష్కరాలంటే 1,000 మందో 1,00,000 మందో వస్తారు, కానీ కుంభమేళ కోట్లాది మంది భక్తులు, అది దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా వస్తారు. అంత విశేషమైనటువంటిది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి కుంభమేళ యొక్క ఔన్నత్యము. కాబట్టి దీనిలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా మన యొక్క సనాతన ధర్మాన్ని విశ్వసించేటటువంటి వాళ్ళు ఇన్ని కోట్ల మంది ఉన్నారని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. మనకు మీరు ఎప్పుడైనా గమనించండి, ఏ పండగ వచ్చినా ఏ పుష్కరం వచ్చినా ప్రతిదీ కూడా సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నటువంటి అంశాలే మనకు దరి చేరుతాయి. కాబట్టి ఈ కుంభమేళలో కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటటువంటి భక్తులు ఉన్నారు. అందుకే మన సనాతన ధర్మం అంత గొప్పనైనటువంటిది, అంత విలువైనటువంటిది. కాబట్టి సనాతన ధర్మంలో ఈ కుంభమేళలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని యొక్క కటాక్షం కలుగుతుంది. ఎందుకంటే మన హిందూ ధర్మము సున్నితమైనటువంటి అంశాల మీద ఆధారపడి ఉంటుంది. దేని మీద అంటే విశ్వాసం, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే
మన హిందూ ధర్మంలో ప్రతి చెట్టుని పూజిస్తాం, పుట్టని పూజిస్తాము, రాయిని పూజిస్తాము, ప్రతి ఒక్క దాన్ని పూజిస్తాం. అంటే అణువులో కూడా శివతత్వాన్ని చూస్తూ ఉంటాం, దైవతత్వాన్ని చూస్తాం. కాబట్టి మన హిందూ ధర్మం అంత గొప్పనైనటువంటిది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కుంభమేళకు వెళ్ళి చక్కగా స్నానం ఆచరించుకోండి. మీకు అంటే ఈ చాలామంది ఏమనుకుంటారంటే పాపాలను తొలగించుకోవడానికో లేదా నువ్వు చేసుకున్న పాపాలు తొలగిపోతాయని భయంతో పాపాలు తొలగించుకోవడానికి కాదు, పుణ్యాన్ని దక్కించుకోవడానికి. అంటే ఇక ఆ నదిలో స్నానం చేసేటటువంటి వాళ్ళందరూ పాపాత్ములని కాదు. చాలామంది ఇదే అడుగుతారు, గురువుగారు నేను కుంభమేళకు వెళ్ళాలనుకుంటున్నాను, నా పాపాన్ని తొలగించుకోవాలనుకుంటున్నాను. పాపం చేశావని కాదు, నీలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించుకోవడానికి భగవత్ తత్వం. మీరు కుంభమేళకి వెళ్ళిన తర్వాత చూడండి, భగవత్ తత్వాన్ని అర్థం చేసుకుంటారు అక్కడ. ఆ యొక్క కుంభమేళలో మనకి ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు కనిపిస్తారు, ఎంతో మంది విజ్ఞానవంతులు కనిపిస్తారు. వాళ్ళ విజ్ఞానం ముందు మన విజ్ఞానం నథింగ్. కాబట్టి అక్కడ మన మనసు, మన బ్రెయిన్ ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంది. అలా చేంజ్ అయినప్పుడు మనమే అంటే వాళ్ళ ముందు మనం ఇంత అని అనిపిస్తుంది. అంత విశేషమైనటువంటిది ఆ కుంభమేళ. ఈ మౌని అమావాస్య రోజు కూడా చాలామంది, కోట్లాది మంది భక్తులు అక్కడ స్నానం ఆచరించడానికి వెళ్తారు. కాబట్టి వీలుంటే మీరు కూడా వెళ్ళేసిరండి, చక్కగా ఆ యొక్క భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేసిరండి అమ్మా. నిజంగా గురువుగారు, మౌని అమావాస్య యొక్క ప్రత్యేకత అండ్ అలాగే కుంభమేళాలో మనం ఆ రోజు స్నానం ఆచరిస్తే ఎలాంటి పుణ్యాన్ని మూటగట్టుకుంటామనే విషయాన్ని కూడా చాలా చక్కగా తెలియజేశారు గురువుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే.